ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. ఆది, ఇప్పటికైనా చెప్పరా, ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పాను కదమ్మా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికని. నాకు తెలియని ఫ్రెండ్స్ ఎవరున్నారా నీకు? ఒక్క నిమిషం అమ్మా. ఒక్క నిమిషం. చెప్పొద్దునా? వచ్చేస్తున్నాం, దగ్గరలోనే ఉన్నాం వదినా. ఎంత? ఇంకో 5 నిమిషాలు అంతే. నువ్వు ఫోన్ పెట్టేసేలోగా మేము అక్కడ ఉంటాం చూడు. నిజం చెప్పరా, నన్నెక్కడికి తీసుకెళ్తున్నావు? అమ్మా, అది రామన్నయ్య కొత్త బిజినెస్ మొదలుపెట్టాడు. కంపెనీ ఓపెనింగ్కి నిన్ను తీసుకొస్తానని చెప్పానమ్మా. అందుకే. మరి ఈ విషయం నాకు ముందెందుకు చెప్పలేదు? అంటే అన్నయ్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు రెస్పాండ్ కావడం లేదు. వదిన ఫోన్ చేసినా గానీ నువ్వు లిఫ్ట్ చేయట్లేదంట. అందుకే నాకు చెప్పకుండా తీసుకువెళ్తున్నారా? ఆంటీ, అమ్మా 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 ఆగమ్మా ఆగమ్మా. ఏంటమ్మా ఇది? ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకు అన్నయ్య అంటే ఇష్టమే కదా, మరెందుకమ్మా అన్నయ్య ఫోన్ నువ్వు తీయడం లేదు? నువ్వు రాకపోతే రామన్నయ్య ఎంత బాధపడతాడో ఒక్కసారి ఆలోచించమ్మా. అవునా ఆంటీ, సీతక్క కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉంది. మీరు వెళ్ళకపోతే అక్కడ ఓపెనింగ్ ఆగిపోతుందా ఆంటీ? అంటే మీరిద్దరు కలిసి నన్ను మోసం చేస్తున్నారు కదూ? అయ్యో, అది కాదా ఆంటీ. నాకు ఆ మాత్రం తెలియదనుకుంటున్నారా? లేకపోతే రామ్ మీద నాకు ప్రేమ లేదనుకున్నారా? మరైతే ఫంక్షన్కి ఎందుకు రానంటున్నావు అమ్మా? రామన్నయ్యతోటి ఎందుకు మాట్లాడవు? ఎందుకంటే నేను రామ్తో మాట్లాడనని బాలు మీద ఒట్టేశాను. ఆ సంగతి నీకు చెప్పాను కూడా, అయినా నన్ను మభ్యపెట్టి ఇక్కడి దాకా తీసుకొచ్చావు. అమ్మా, బాలు అన్నయ్య ఏదో అన్నాడని చెప్పి నువ్వు రామన్నయ్యతో మాట్లాడనంటే ఎలా అమ్మా? బాలు అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడు నీకు ఆ మాత్రం తెలీదా అమ్మా? తెలుసు, కానీ నేను వాడి మీద ఒట్టు వేశానురా. ఇచ్చిన మాట వేసిన ఒట్టు దాటకూడదు. అమ్మా, అన్నయ్య. నువ్విప్పుడు నన్ను ఇంటికి తీసుకెళ్తావా, లేదంటే నన్ను నడుచుకుంటూ వెళ్ళిపోమంటావా? వద్దమ్మా, నువ్వు వెళ్ళొద్దు, నేనే ఇంటికి తీసుకెళ్తాను. ఆంటీ, ఒక్కసారి ఆలోచించండి ఆంటీ. అక్కడ వాళ్ళందరూ మీ గురించి ఎదురు చూస్తూ ఉంటారా ఆంటీ? నాకంతా తెలుసమ్మా. నా మనసేమిటో, నా మనసులో ఏముందో కూడా రాముకి సీతకి తెలుసు. ఒక్కోసారి మన చేతిలో ఏముండదు, కాలానికి లొంగిపోవాల్సి వస్తుంది. పదండి, కారు వెనక్కి తిప్పరా. పదమ్మా. చూసావా శశి, వాళ్ళు కారు వెనక్కి తిప్పారు. నేను చెప్పాను కదా, అమ్మ మాటిచ్చిందంటే అంతే. అందుకే ఆ రోజు ఒట్టు వేయించుకున్నాను. ఆదిత్యగాడు ఏదో డ్రామా చేసి అమ్మని అక్కడికి తీసుకెళ్ళాలి అని చూశాడు. అది తెలిసి అమ్మ వాణ్ణి తిట్టి వెనక్కి వెళ్తుంది. ఇక మనం కూడా ఇంటికెళ్ళిపోదాం పదా. ఆగుబాలు, ఇప్పుడు మనం వెళ్లాల్సింది ఇంటికి కాదు, ఆ ఫంక్షన్ దగ్గరికి. అక్కడికి మనం ఎందుకు వెళ్ళాలి? నీతో ఇన్విటేషన్ కార్డు ఇచ్చి మరీ రావద్దని చెప్పింది అని చెప్పావు కదా. బాలు, సీతాలందుకైనా మనం వెళ్ళాలి. అక్కడ అందరూ అత్తయ్య వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు అత్తయ్య రాకపోతే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో, ఎంతో బాధపడతారో నా కళ్ళారా చూడాలి బాలు. కారు నేరుగా ఫంక్షన్ దగ్గరికే పోని. అలాగే.
ఏంటి సీత వీళ్ళు ఇంకా రాలేదు? శశి వాళ్ళు ఏమైనా ఆపారంటావా? లేదండి, ఆదిత్య శైలు అత్తమ్మని తీసుకుని బయలుదేరామని చెప్పారు. ఏదైనా ఉంటే ఇంటి దగ్గర ఆపుతారు గాని బయలుదేరిన తర్వాత ఆపరు కదా. అది నిజమేలే. ఏమండి, అది మన కారే కదా? అవును, అమ్మ వచ్చినట్టుంది, పద. ఏదైనా పిడకలు కొట్టాలంటే నీ తర్వాతే సరోజిని అక్క. నిన్ను దారికి తెచ్చిన నీ కోడలికి సన్మానం చేయాలక్క. నిన్ను ఎలా దారికి తెచ్చిందో ఆ కిటుకు తెలుసుకొని నా కూతురికి చెప్పాలి. దాని అత్తగారు కూడా నీలాగే తెగ వేధించేస్తుంది. అది చెప్పడం ఎందుకు, నేనే చెప్తాను. ఉండండి, మిమ్మల్ని ఉసేయ్. చేతకాని వెదవా, పెళ్ళాన్ని కంట్రోల్ చేసుకోలేని సన్నాసి దద్దమ్మ, పనికి మాలినోడా. ఆగమ్మా, ఎందుకు అలా చివర్లు పెడుతున్నావు? ప్రశాంతంగా మందు కొట్టు తాగనివ్వా? నువ్వు మందు కాదురా, వెళ్ళి గేదెలకు పెట్టే కుడి తాగు, బుద్ధొస్తుంది. సచ్చినోడా సచ్చినోడా వెదవా. ఏంటమ్మా ఇది? చీనా, బయట జనాలందరూ నన్ను చూసి అలాగే చీచి అనేలా చేసావు కదరా. నేనేం చేశాను? ఇదిగో ఈ ఇంటికి అమూల్యని కోడలుగా తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టావు. అది కోడలు కాదురా, కురివి కురివి దెయ్యం. దానివల్ల ఊళ్ళో పరువంతా పోయింది, ఇంట్లో సంతోషం లేకుండా పోయింది. ఎప్పుడూ లక్ష్మీదేవిలా కళకళ్ళాడుతూ కనపడేదాన్ని చివరికి నన్ను దరిద్ర పెద్దమ్మని చేసి ఇంటి ముందు పిడకలు కొట్టించేలా చేసిందిరా. నేనేం చేయను? అది ఇలా రివర్స్ అవుతుందా నాకేం తెలుసు? ప్రేమించే ముందే అంతా తెలుసుకొనుంటే ఈ రోజు ఇలా జరుగుండేది కాదుగా. అప్పుడేమో పిల్ల ఎర్రగా బుర్రగా ఉందని వెంటపడి మరీ పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు అది మన పాలిట పేరుభూతం అయింది. ఇదంతా నీ వల్లేరా. నేనెప్పుడు ప్రేమించాను? ఆ శశి డబ్బులు వస్తాయంటే ప్రేమించినట్టు నటించాను. పెళ్లి చేసుకున్నాక డబ్బులు బానే వచ్చాయి కదా. డబ్బులు వచ్చాయి, చివరికి మన బతుకులు రోడ్డు మీదకి వచ్చాయి. అసలు దాన్ని అమ్మేసే బదులు లేపేసి ఉంటుంటే. ఏంటి ఏమన్నారు అత్తయ్య? అబ్బే ఏం లేదమ్మా, ఏం లేదు. పిడకలు కొట్టడం పూర్తయిందా? లేదమ్మా. మరి వచ్చేసరే? ఇదిగో అమ్మా, వెళ్తున్నాను వెళ్తున్నాను. ఏయ్, ఏంటే పని కట్టుకొని మమ్మల్ని సాధిస్తున్నావా? అసలు మా అమ్మ ఎందుకు పిడకలు కొట్టాలి? అసలు ఈ రోజుల్లో పిడకలు ఎవరైనా ఉపయోగిస్తున్నారా? కావాలనే మా అమ్మని ఏడిపించడానికే ఇదంతా చేస్తున్నావు. అలాగా? మరి ఇదే మాట నేను పిడకలు కొడుతుంటే ఎందుకు మీ అమ్మని అనలేకపోయారు? మీరైనా పల్లెటూరులో బ్రతికారు, నేను ఎప్పుడు సిటీలోనే పెరిగాను. నాకు ఈ పనులు తెలీవు. అయినా నా చేత అవసరం లేకపోయినా అడ్డమైన పనులు చేయించారే, మరి అప్పుడెందుకు మీ నోరు విప్పలేదు? అందుకని కక్ష పెట్టుకుని పనులు చేయిస్తావా? నిన్ను ఈ చెయ్యి కిందకు దిగి నన్ను తాకింది అంటే అక్కడ మా అన్నయ్యకి తెలిసిపోతుంది. ఆ తర్వాత మీ అందరి బ్రతుకులు ఏంటో గుర్తుపెట్టుకోండి. మా అమ్మ పాపం అమూల్య, తన చేత అలాంటి పనులు చేయించకు. ఊళ్ళో పరువు పోతుంది. మీరు ఇలా తాగుతూ ఉంటే కూడా పరువు పోతుంది. ముందు ఈ మందు మానేయండి. అయ్యో 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 అయ్యో, బాటిల్ 2000 అమూల్య. మళ్ళీ కొనడానికి కూడా డబ్బులు లేవు. ఇంకా మంచిది. అమూల్య అమూల్య, వద్దు వద్దు వద్దు. అమ్మా, పిడకలు కొట్టడం అయిపోయింది. ఇదిగో అత్తయ్య, ఈ రోజు నుంచి మీకు స్పెషల్ డ్యూటీ వేస్తున్నాను. మీ అబ్బాయికి మందు దొరకకూడదు, దొరికినా తాగకూడదు.
పొరపాటున ఈ ఇంట్లో మందు వాసన బయటకొచ్చిందో మీ ఒంటి నిండా రోజు పేడ వాసన వచ్చేలా చేస్తాను. నమ్మి వచ్చిన ఆడపిల్లని మీ ఇష్టం వచ్చినట్టు నరకం చూపించారు. కనీసం మానవత్వం కూడా చూపించకుండా ప్రవర్తించారు. ఇంతకింత అనుభవించాలి. గుర్తుపెట్టుకోండి, నా మాట దాటి ఏదైనా చేశారో అల్లుడు ఆ రామ్ చేస్తున్న పనులు తలుచుకుంటే మనసంతా ఏదోలా ఉంది. ఏం జరిగింది మావయ్య? నేను చెప్తాను బాలు. మన కంపెనీకి రావాల్సిన 2 కాంట్రాక్ట్లు వద్దమ్మా శశి. చెప్పనియండి డాడ్, ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. బాలు, మన కంపెనీకి రావాల్సిన 2 ఆర్డర్స్ ఆ రామ్ కంపెనీకి వెళ్ళిపోయాయి. అవునా? అవునల్లుడు, మనకంటే తక్కువ రేటుకి చేస్తున్నాడు. ఏదో ఒక రకంగా మన కంపెనీని దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. బాలు, నేను ఆ రోజు చెప్పాను కదా, రామ్ మనల్ని టార్గెట్ చేయడానికే బిజినెస్ మొదలు పెట్టాడు. ఏదో ఒక రకంగా మనల్ని డౌన్ ఫాల్ చేయడమే తన లక్ష్యం. బాలు, వాడు మనల్ని టార్గెట్ చేయడం ఏంటి? నాన్ సెన్స్. మనమే వాడి అంతు చూడాలి. అది పెద్ద విషయమే కాదు బాలు. కాకపోతే మనం ఏం చేయాలన్నా అడ్డుపడ్డానికి మీ అమ్మా నాన్న రెడీగా ఉంటారు. అసలు మనకి తెలియకుండా అత్తయ్య మావయ్యలు ఆ రామ్కి హెల్ప్ చేస్తున్నారేమో అని నా అనుమానం. అనుమానం ఏంటమ్మా, అదే నిజం. లేదంటే ఆ రామ్కి బిజినెస్ పెట్టుకునేంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు మనం శత్రువులు ఎక్కడ ఉన్నారో అని అనుకుంటున్నాం, కానీ మనకు అసలు శత్రువులు మన పక్కనే ఉన్నారు. అది మనం గమనించలేదు. వాళ్ళ వల్ల మనకి చాలా జరుగుతుంది. బాలు, ఏంట్రా ఇది? ఏంటిదంతా? నీకు అసలు బుద్ధుందా? ఈ తాగుడేంటి, నువ్వేంటి? ఇది ఇల్లురా, బారు కాదు. ఏమయ్యా డీపీ, కనీసం నీకైనా జ్ఞానం ఉండాలి కదా. ఇంత వయసు వచ్చింది దేనికి? దేవాలయం లాంటి ఇల్లుది అపవిత్రం చేయడానికి నీకు సిగ్గులేదా? ఏంటి బావుగారు, ఏంటా మాటలు? నేనేం చేశానని? ఇంతకంటే ఇంకేం చెయ్యాలి? ఈ ఇంటిని మేము ఎలా చూసుకుంటామో నీకు తెలీదా? అయోధ్య నిలయం అని పేరు పెట్టుకుంటే దాన్ని నీ కూతురు పేరు మీద మార్చుకున్నావు. అయినా భరించాం. ఇప్పుడు ఇక్కడే వీడితో కలిసి మందు తాగుతూ ఈ ఇంటిని పాడు చేస్తున్నావు. మా నమ్మకాలని బూడిద చేస్తున్నావు. నానా, మా మామగారిని తిట్టొద్దు. రై, ఆయన్ని కాదురా, ముందు నిన్నానాలరా. ఇన్ని రోజులు నువ్వేం చేసినా మేం భరించాము, సహించాం. చివరికి ఈ ఇంటిని నాశనం చేయడమే నువ్వు లక్ష్యంగా పెట్టుకున్నావా? ఏంటి మావయ్య ఇది? ఎందుకంత సీరియస్ అవుతున్నారు? బాలు తాగుతాడని మీకు తెలీదా? ఏదో ఈరోజే కొత్తగా తెలిసినట్టు ఎందుకంత సీరియస్ అవుతున్నారు మీరు? ఇది బాలు మీద కోపంలో లేదు. రామ్ని బయటికి పంపించామని ఈ వంకతో మా మీద ఉక్రోషం చూపిస్తున్నారు. కరెక్ట్గా చెప్పావమ్మా. అసలు విషయం అదే. ఆ రామ్ మీద ప్రేమని చంపుకోలేక ఆ కోపాన్ని మన మీద చూపిస్తున్నాడు. నోర్మోయ్! అసలు దీనంతటికీ కారణం నువ్వు. నువ్వు నీ కూతురు ఈ ఇంట్లో అడుగు పెట్టకముందు ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. ఎప్పుడైతే మీరిద్దరూ వచ్చారో అప్పట్నుంచే ఈ ఇంట్లో మనశ్శాంతి కరువైంది. చక్కటి కుటుంబాన్ని ముక్కలు చేశారు. నా కొడుకుల మధ్య చిచ్చు పెట్టి మీరు లాభపడ్డారు. ఈ రోజేమో దేవాలయం లాంటి ఇంట్లో తాగి తందనాలాడుతూ ఈ ఇంటి గౌరవాన్ని మంటగలుపుతున్నారు. ఏంటలుడిది? మీ నాన్నలా నోరు పారేసుకుంటుంటే ఏం మాట్లాడవేంటి? నాన్న, నీకేమైనా పిచ్చి పట్టిందా?
ఎందుకిలా నోరు జారుతున్నావు? పిచ్చి పట్టింది నాకు కాదురా, నీకు. వీళ్ళిద్దరి చేతుల్లో కీలు బొమ్మలా మారి పిచ్చెక్కినట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఈ ఇంటిని ఎలా చూసుకుంటావో నీకు తెలీదా? నిన్నటిదాకా బయట తాగేవాడివి ఈ రోజు ఇంట్లోనే మొదలుపెట్టావు. రేపు నట్టింట్లో మొదలు పెడతావు. తప్పని చెప్పాల్సిన పెద్ద మనిషి దగ్గరుండి గ్లాసుల్లో పోషిస్తున్నాడు. వద్దని చెప్పాల్సిన నీ భార్య పక్కనే ఉండి ఎంకరేజ్ చేస్తుంది. ఏం కుటుంబం రా వీళ్ళది. ఛీ! అల్లుడు, ఈ అవమానం నాకు అవసరమా? నాకేదో గతి లేక వచ్చి మీ నాన్న చేత తిట్టించుకున్నట్టుంది. మీ ఇల్లు, మీ కుటుంబం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నాకెందుకో. నేను వెళ్తున్నానంతే. ఆగండి మావయ్య, మీరెందుకు వెళ్ళాలి? డాడ్ నలా తిడుతుంటే ఎలా భరిస్తారు చెప్పు బాలు? ఏం నాన్న ఇది? అంత పెద్ద మనిషితో మాట్లాడే విధానం ఇదా? ఎవర్రా? ఎవరు పెద్ద మనిషి? వీడేనా? పెద్ద మనిషి ముసుగులో బ్రతుకుతున్నా పరమ నీచుడ్రా. ప్రపంచంలో ఏ మామగారైనా అల్లుడి క్షేమం కోరుకుంటాడ్రా. కానీ వీడి కూతురు కలిసి నీ నాశనం కోరుకుంటున్నారా? అది తెలియక వీళ్ళు ఆడించినట్టు ఆడుతున్నావురా చవట. నాన్న, అమ్మా అమ్మా, ఏమైందమ్మా? మీరిద్దరూ ఎందుకలా ఉన్నారు? చెప్పమ్మా. తాతయ్య, మీరైనా చెప్పండి తాతయ్య, ఏం జరిగింది అసలు? అమ్మా, నానా, నాన్నా. నానా, నానా. రే, మీ నాన్న కనిపించడం లేదురా. అదేంటి తాతయ్య? అవునరా, ఉదయం నుంచి మీ నాన్నగారు జాడ తెలియడం లేదు. ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు, ఏమయ్యారో తెలియట్లేదు. నాకైతే కాళ్ళు చేతులు ఆడట్లేదురా. ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నాకు చాలా టెన్షన్గా ఉందిరా ఆదిత్య. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకమ్మా. నాన్న ఎక్కడికి వెళ్ళరమ్మా. ఫోన్ చేశారా అమ్మా? ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందని తాతయ్య చెప్పారు. ఏం జరిగినా పట్టించుకొని మనిషి నేను ఆవేశపడినా మీ నాన్న మాత్రం వదిలేయమని నాకు సర్ది చెప్తారు. అలాంటి మనిషి ఎవరికి ఏమి చెప్పకుండా ఇలా కనిపించకపోవటం ఏంటో నాకు అర్థం కావడం లేదురా. అమ్మా, నిన్నేమైనా బాలు అన్నయ్యతో గొడవ పడ్డం కానీ, శశి వదినతో ఏమైనా మాటలు పెరగడం కానీ ఏమైనా జరిగాయా అమ్మా? అలాంటిది ఏమీ లేదురా. లేదురా, నిన్నంతా నేను ఇంట్లోనే ఉన్నాను, ఏ గొడవ జరగలేదు. అయినా మీ అమ్మాయినే ఎప్పుడైనా వాడి మీద కోపంతో అరుస్తుందేమో కానీ మీ నాన్న అసలు గొడవ పడే మనిషే కాదురా. అదే తాతయ్య ప్రాబ్లం. ఎప్పుడూ శాంతంగా ఉండే మనిషికి ఒక్కసారి కోపం వచ్చిందంటే అది పీక్స్లో ఉంటుంది. ఎలాంటి శాంతమూర్తినైనా ఇరిటేట్ చేయడంలో శశి వదిన బాలు అన్నయ్యకి బాగా తెలుసు. లేదురా, నిన్న ఏ గొడవ జరగలేదు. అయినా ఏం జరిగినా నాకు చెప్పకుండా ఆయన ఎక్కడికి వెళ్ళరు. నాకెందుకో భయంగా ఉందిరా. తాతయ్య, ఆయనకేం కాదు కదా? లేదమ్మా, నువ్వు అనుకున్నట్టు అలాంటిది ఏం జరగదమ్మా. ఆ భగవంతుడు మంచి వాళ్ళని పరీక్షిస్తాడేమో గాని వాళ్ళకు అన్యాయం చేయడమ్మా.
నువ్వు మీ ఆయన ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. అలాంటిది మీకెందుకు అలా జరుగుతుంది తల్లి? ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలమ్మా. నువ్వేం దిగులు పడకు. అమ్మా నువ్వేం దిగులు పడద్దమ్మా. నాన్నకేం కాదమ్మా. నాన్న ఎక్కడికి వెళ్ళారో తెలుసుకునే బాధ్యత నాదమ్మా. శైలు పద. ఆదిత్య, ఏం జరగకుండా మీ డాడీ అలా ఎలా మిస్ అవుతారు? మీ అమ్మగారు ఏమైనా దాస్తున్నారంటావా? అమ్మెందుకు దాస్తుంది శైలు? నువ్వు ఆవేశపడతావేమోనని భయపడి. అలాంటిదేం ఉండదులే శైలు. అయినా ఇలాంటి సిచ్యుయేషన్లో ఎవరూ నిజాలు దాచరు. నాకెందుకో మీ అన్నయ్య వదిన మీదే అనుమానంగా ఉంది ఆదిత్య. వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసే ఉంటారు. శైలు ఒకసారి అటు చూడు. మందు ఇంట్లో ఎప్పుడు ఇలా మందు తాగడం జరగదే. మరి ఇదేంటి ఆదిత్య? రాత్రి మందు తాగారు. ఇది ఖచ్చితంగా బాలు అన్నయ్య ఆ డీపీ గడి పనే. రాత్రి ఇక్కడ మందు ఎవరు కొట్టారు? మీ అన్నయ్య గారే తాగారండి. ఆ డీపీ గార్డు కూడా ఉన్నాడా? ఉన్నారండి, ఉన్నారు. అర్థమైంది శైలు. రాత్రి ఇక్కడ ఏదో ఇష్యూ అయింది. ఇంట్లో తాగడం నాన్నకి నచ్చదు. అత్తమ్మ దూరం కావచ్చేమో కానీ ఆవిడ మాత్రం ఎప్పుడూ మనతోనే ఉంటారు. ఆ నమ్మకం నాకెప్పుడూ ఉంది సీత. అమ్మకి అందరికంటే నేనంటేనే ఎక్కువ ప్రేమని గర్వంగా చెప్పగలను. కానీ అమ్మ మనతో పాటు ఉంటే ఆ ఆనందమే వేరు సీత. ఏం జరిగినా అమ్మకి చెప్పాలి. అమ్మ ప్రేమగా తల నిమిరితే ఆ సంతోషం వేరు. అమ్మ చేతి ముద్ద తింటే ఆ సంతృప్తి వేరు. అమ్మ నవ్వుతూ మాట్లాడితే ఆ ఆనందం వేరు. అమ్మ మనతో ఉంటే బాగుంటుంది కదా సీత. ఆ రోజు కూడా తప్పకుండా వస్తుందండి. అత్తమ్మ మన ఇంటికి రావాలంటే నా కడుపు పండాలి. ఆ శుభవార్త చెప్పగానే అత్తమ్మ పరిగెత్తుకుంటూ వస్తారు. వీడి రోజు నా చేతిలో అయిపోయాడు శశి. ఛ! రేయ్ ఆదిత్య, ఎక్కడ్రా ఆదిత్య? ఏంట్రా, ఏంటి డోర్ లాక్ చేస్తున్నావు? నువ్వు ఈ డీపీ గాడు బయటికి పారిపోకుండా లాక్ చేస్తున్నాను రా. మీతో తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి.
ఏంట్రా నువ్వు తేల్చుకునేది? నిన్నెవడ్రా లోపలికి రానిచ్చింది? ఎవరు రమ్మన్నాడు? ఆగండి. నా మాట విను. ఎవరు రమ్మన్నారా? బాలు, వదలు. అసలు వీణ్ణి కాదు, మిమ్మల్ని అనాలి. ఈ యదవని ఇంట్లోకి రానివ్వకుండా నేను ఎన్నిసార్లు చెప్పాను? ఎందుకు వీణ్ణి ఎంటర్టైన్ చేస్తున్నారు? ఇలాంటి బజారు వెదవుల్ని గేటు బయటే ఉంచాలి, లోపలికి రానివ్వకూడదు. అమ్మా, నార్మోయ్, అలా పిలిచే అర్హత కూడా లేదురా నీకు. నీలాంటి వాణ్ణి ఎందుకు కన్నానా? నీ చేత ఎందుకు అమ్మ అని పిలిపించుకున్నానా అని నా మీద నాకే అసహ్యంగా ఉంది. నీకంటే ఒక కుక్కని పెంచుకున్నా కానీ అది ఎంతో విశ్వాసంగా ఉండేది. నన్నెందుకు కొట్టావు? కొట్టడం కాదురా, నరికి పోగులు పెట్టాలి. కన్న తండ్రి మీద చెయ్యెత్తిన దుర్మార్గుడురా నువ్వు. నిన్ను ఏం చేసిన పాపం లేదు అసలు. నువ్వు అసలు మనిషివేనారా? కన్న తండ్రి మీద చేయెత్తుతావా? వాళ్ళు నిన్ను గుండెల మీద పెట్టుకొని పెంచారా. నీకు నడక నేర్పించింది మీ నాన్న, నీకు మాటలు నేర్పించింది మీ నాన్న. రే, చిన్నప్పుడు నీ ఆరోగ్యం బాగలేక నువ్వు బాధపడుతుంటే నీకేమైనా అవుతుందని రాత్రంతా మేలుకొని ఆయన గుండెల మీద పెట్టుకొని కాపాడాడ్రా. అలాంటి తండ్రి మీద చేయెత్తావే. అసలు ఏం మనిషివురా? అసలు ఆయన ఏం చేశాడో మీకు తెలుసా? ఏదైనా చేస్తాడు, ఎందుకంటే ఆయన మన నాన్న. ఆయనకి కొట్టే అధికారం ఉందిరా. అందుకని నువ్వు చేయెత్తుతావా? నువ్వు చేసిన పనికి నాన్న అవమానం తట్టుకోలేక ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఏంటి, ఇల్లుదులు వెళ్ళిపోయారా? అంటే నీకిప్పటి వరకు ఆ విషయం కూడా తెలియదన్నమాట. డాడ్, డాడ్, మళ్ళీ చేస్తాను. ఏంటమ్మా? ఆ చెత్త మొహంది సరోజ అక్కడ ఏం చేస్తుందో చూడండి డాడ్. ఇక్కడికి ఎందుకు వచ్చింది అసలు? ఎందుకేముంది, ఎక్కడ 4 రూపాయలు వస్తాయి అంటే అక్కడ వాలిపోతారు కదా. మా మామగారు కనిపించట్లేదు కదా, మెల్లగా అమూల్యని వెంటేసుకొని వచ్చేసింది. సైలెంట్గా ఊరుకుందా అంటే లేదు, నా మీద నోటికొచ్చినట్టు మా అత్తయ్య దగ్గర వాగుతుంది డాడ్. ఏమంటుంది? ఏముంది, నేను ఈ ఇంటికి తగిన కోడల్ని కాదట, నా వల్లే బాలు చెడిపోయాడంట, నోటికి ఏదొస్తే అది వాగుతుంది. ముందు అర్జెంటుగా దాన్ని ఇక్కడి నుంచి పంపించేయాలి డాడ్. అది ఇక్కడ ఉందంటే ఇంకా ఏదో ఒకటి సృష్టిస్తూనే ఉంటుంది. అలాగేనమ్మా, ఇప్పుడే దాన్ని బయటికి పంపించేస్తాను. ఏంటి, తండ్రి కూతుళ్ళిద్దరూ కలిసి నన్నేదో ఒకటి చేసి ప్లాన్ చేయాలని చూస్తున్నారు? నన్ను ఇక్కడి నుంచి పంపించేద్దామనా? అది మీ వల్ల కాదులే. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వచ్చావే అనుకో, నోరు మూసుకొని సైలెంట్ గా ఉండకుండా ఎందుకు నా కూతురు గురించి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? ఒళ్ళెలా ఉంది? అదే మాట నేను అడిగాననుకో, లెక్క వేరేలా ఉంటుంది. మీ ఒళ్ళెలా ఉంది? ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? నా మీద మా అత్తయ్యకి గేదేదో నూరిపోస్తున్నావేంటి? నూరిపోయడమేంటి? ఉన్నదే కదా చెప్పాను. నిజంగా నువ్వు ఈ ఇంటికి తగ్గ కోడలివి కాదు. నీ వల్లే ఈ ఇంటికి ఇన్ని కష్టాలు. ఇందులో అబద్ధమేముంది చెప్పు? చూడు, ఎక్కువ వాగుతున్నావు. మర్యాదగా నువ్వు అమూల్యం తీసుకొని వెళ్ళు, లేదంటే లేదంటే ఏం చేస్తావు? నువ్వు ఎప్పుడైతే మాకు డబ్బులు ఇవ్వడం మానేశావో అప్పుడే మా మీద అజమాయిషీ చేసే అవకాశం పోగొట్టుకున్నావు. అప్పుడు నీకు అవకాశం వచ్చింది, ఆడుకున్నావు. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, ఆడుకుంటాను. ఏం చేస్తావు? ఏం చేస్తావా? ఇంకో 4 కల్పించి చెప్తావు అంతేగా? పోయి చెప్పుకోబా.
ఆల్రెడీ మేమేంటో ఆ రాణికి బాగా తెలుసు. ఇప్పుడు కొత్తగా చెప్పినా మాకు పోయేదేం లేదు, నీకు వచ్చేదేమీ లేదు. పోయి చెప్పకబా. ఎస్, పోయి చెప్పుకో. అయినా మా గురించి వాళ్ళకు తెలియకపోతే కదా నువ్వు చెప్పాలి. చెప్పుకోపో. అరెరెరెరే, మీరిద్దరూ బాగా తెగించేశారు. ఇక మిమ్మల్ని నేను చేయగలిగిందే ఉంది? చ, ఏమీ లేదు. ఇంకో పని చేస్తాను. ఆ రాధాకృష్ణ కనిపించడం లేదు కదా, దానికి కారణం నువ్వేనని ఇంట్లో అందరూ బాగా నమ్ముతున్నారు. కాబట్టి ఆ రాధాకృష్ణని వెతికి పట్టుకుంటాను. ఒరే ఘోరా, అమ్మా, వెంటనే పని చేయరా. ఆ రాధాకృష్ణ ఎక్కడున్నా సరే వెతికి పట్టుకో. అలాగేనమ్మా. పట్టుకొని పీక కోసి చంపేరా. ఇదిగో చూడండి, నాన్న రాసిన లెటర్ దొరికింది. ఏం రాసిందిరా? చదువు. రాణి,